తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ప్రజాపాలన కార్యక్రమం చేపట్టనుంది. సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించనుంది. రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం వివరాలు సేకరించనుంది. పూర్తి హెల్త్ ప్రొఫైల్తో రాష్ట్రంలో ప్రతి పౌరుడికి హెల్త్ కార్డులు ఇవ్వాలని యోచిస్తోంది ప్రభుత్వం. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సుధీర్, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాసేపు క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ లో కీలక సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు. వచ్చే నెల అంటే సెప్టెంబర్ 17వ తేదీ నుంచి సుమారు 10 రోజుల పాటు ప్రజాపాలన కొనసాగించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఒక వారంలో 3 రోజుల పాటు ప్రజాపాలన కొనసాగుతుంది. అదేవిధంగా ఆ ప్రజాపాలనలో ప్రజావాణి కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు జరిగేది ప్రజాపాలనకు సంబంధించి ఈ 10 రోజుల్లో కీలకమైన రేషన్ కార్డులు, అదేవిధంగా హెల్త్ కార్డులకు సంబంధించి రాష్ట్రంలో ప్రతి పౌరుడి వివరాలను సేకరించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తుంది. అందులో భాగంగానే హెల్త్ ప్రొఫైల్ ను కూడా తయారు చేయాలని చెప్పేసి భావిస్తుంది. కాబట్టి ప్రతి పౌరునికి సంబంధించిన హెల్త్ కి సంబంధించి వారికి ఉండే డిసీజెస్ కావచ్చు, లేకపోతే వారికి ఉండే ఏమైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ హెల్త్ ప్రొఫైల్లో హెల్త్ కార్డును ఒకటి తయారు చేయాలని చెప్పేసి అయితే ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ దగ్గర కొంత సమాచారం అయితే ఉంది. ఆ సమాచారానికి తోడు అదనంగా మరికొంత సమాచారాన్ని తీసుకోవాలని చెప్పేసి అయితే భావిస్తుంది. ఇందుకు సంబంధించి రాబోయే నెలలో సెప్టెంబర్ 17 తర్వాత 10 రోజుల పాటు కూడా వరుసగా 10 రోజులు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆయా ఎంపిక చేసిన హాస్పిటల్స్ కావచ్చు, లేకపోతే ఏవైతే డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉంటాయో, ఇప్పటికీ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డయాగ్నోస్టిక్ సెంటర్స్ కొన్ని కొనసాగుతున్నాయి. అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డయాగ్నోస్టిక్ సెంటర్ తో పాటు మరికొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసి ఆ డయాగ్నోస్టిక్ సెంటర్ దగ్గర ప్రతి పౌరుడు అంటే అందుబాటులో ఉన్న ప్రతి పౌరుడు కూడా తన హెల్త్ చెకప్ చేయించుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో పాటు ఉన్నతాధికారులు, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులందరూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఇందుకు పూర్తి స్థాయి హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని చెప్పేసి అయితే ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.